వెల్కమ్ టు కనిగిరి టీచర్స్ అకాడమీ. చాలా రోజుల తర్వాత తిరిగి మీ ముందుకు రావడం జరిగింది. మరి ఎట్టకేలకు ఏపీ మెగా డిఎస్సి 2025కు సంబంధించి మరి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థుల యొక్క సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంతా కూడా దాదాపు పూర్తయినది. మరి ఇక ఈ వారంలో ఫైనల్ సెలక్షన్ లిస్టు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత జాయినింగ్ అవ్వడం కూడా జరుగుతుంది. మరి ఈ ప్రాసెస్ ముగిసింది కాబట్టి సాధారణంగా మేమేమనుకున్నామంటే ఇన్స్టిట్యూట్కి ఒక 1 year గ్యాప్ ఇచ్చి తిరిగి మళ్ళా రీస్టార్ట్ చేద్దాము అనే ఆలోచనతో మేమున్నాం. ఎందుకంటే ఏ రకంగా అయితే గత 5 సంవత్సరాల నుంచి అభ్యర్థులు నిరంతర సాధనతో అలసిపోయారో మరి అదే అభ్యర్థులకు గైడెన్స్ ఇచ్చేటువంటి క్రమంలో, వాళ్ళకి కోచింగ్ చెప్పేటువంటి క్రమంలో, వాళ్ళకి ఎగ్జామ్స్ పెట్టేటువంటి క్రమంలో మేము కానీ మా టీం అంతా కూడా అదే రకంగా అలసిపోవడం అనేటువంటి జరిగింది. కనీసం ఒక 1 year గ్యాప్ ఉంటే బాగుండనేటువంటి ఆలోచన అయితే మాకు వచ్చింది. అయితే కోరుకున్నాం ఒక 1 year గ్యాప్ ఉండాలి అని. కానీ ఈ మనకు ప్రభుత్వం తరపు నుంచి అయితేనేమి లేదా ఈ మీడియాలో అయితేనేమి 2026లో టెట్ ఉంటుంది, తదనంతరం డిఎస్సి కూడా ఉంటుంది అనేటువంటి వార్తలు బాగా వచ్చేసాయి. కాబట్టి అభ్యర్థుల నుంచి ప్రధానమైనటువంటి డిమాండ్ ఏంటంటే కోచింగ్ సెంటర్ వైపు, మా వైపు, సార్ మీరు తిరిగి మరలా స్టార్ట్ చేయండి, మేము మరలా ప్రిపేర్ అవ్వాలి. అంటే ఎక్కువగా ఎలాంటి అభ్యర్థులు కోరుతున్నారంటే గతంలో టెట్ రాయినటువంటి అభ్యర్థులు, అలాగే డిఎస్సి రాయినటువంటి అభ్యర్థులు, ఒకవేళ రాసినా కూడా టెట్లో తక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు ఈసారి ఏమైనా మరలా టెట్లో స్కోర్ పెంచుకొని డిఎస్సిలో ఉద్యోగం సాధించాలనేటువంటి ఆలోచనతో అభ్యర్థుల నుంచి ఎక్కువగా ప్రెజర్ అనేటువంటిది ఉంది. సరే ఎంతమంది వస్తారో, ఈ బ్యాచ్ ఎంత స్థాయిలో ఫామ్ అవుతుందనేటువంటిది అది మన చేతిలో లేదు, అది కాలమే సమాధానం చెప్పాలి. సరే ఇక మేము మనకు ఎన్ని ఇబ్బందులు ఉన్నా సరే మరి అభ్యర్థులు కోరుకుంటున్నారు కాబట్టి వారి ఆలోచనలకు అనుగుణంగా అడుగులు వేయాలనేటువంటి ఆలోచనతో మరి కనిగిరి టీచర్స్ అకాడమీ వారు ఒక నెక్స్ట్ టెట్ అయితేనేమి, నెక్స్ట్ వచ్చేటువంటి డిఎస్సిని దృష్టిలో పెట్టుకొని ఈ రెండింటిని అంటే రాబోయేటువంటి టెట్ అలాగే రాబోయేటువంటి డిఎస్సి రెండింటిని కూడా దృష్టిలో ఉంచుకొని మరి సెప్టెంబర్ 14వ తేదీన న్యూ బ్యాచ్ని స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఈ నెక్స్ట్ జరగబోయేటువంటి టెట్ మరియు డిఎస్సి, టెట్లో అత్యధిక మార్కులు సాధించడంతో పాటు డిఎస్సిలో కూడా బాగా ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులకు ఉద్యోగం సాధింపచేయాలనేటువంటి ఆలోచనతో దీనికి ఒక నేమ్ కూడా సెట్ చేయడం జరిగింది. అది 1,00,000 రిజల్ట్ ఓరియంటెడ్ ఫౌండేషన్ బ్యాచ్ అనేటువంటి ఒక దాన్ని మనము సెప్టెంబర్ 14వ తేదీన ఆదివారంన స్టార్ట్ చేయబోతున్నాం. వాస్తవంగా దీన్ని ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ రెండిట్లో స్టార్ట్ చేయాలనుకున్నాం. కానీ వర్క్ అంటే ఈ యొక్క ఆఫ్లైన్ అనేటువంటి దాన్ని 14వ తేదీన స్టార్ట్ చేస్తున్నాం. ఆన్లైన్ బ్యాచ్ అనేటువంటి దీనికి సంబంధించి అక్టోబర్ 1వ వారంలో స్టార్ట్ చేయదలుచుకున్నాం. కాబట్టి ఎవరైతే కోచింగు నేరుగా క్లాస్ రూమ్కి రాగలరో అలాంటి అభ్యర్థులందరూ కూడా ఆదివారం స్టార్ట్ అయ్యేటువంటి అంటే సెప్టెంబర్ 14వ తేదీన స్టార్ట్ అయ్యేటువంటి బ్యాచ్కి మీరు నేరుగా రావచ్చు. ఆన్లైన్ కావాలి ఎవరికైతే కోచింగ్ రావడానికి అవకాశం ఉండదో, హౌస్ వైఫ్లుగా ఉండేటువంటి వాళ్ళు కానీ లేదా ప్రైవేట్ ఎంప్లాయీస్గా ఉండేటువంటి వాళ్ళు కానీ, మీకున్నటువంటి పరిస్థితుల దృష్ట్యా మీరు ఇంటి దగ్గర నుంచి బయటికి రావడానికి అవకాశం లేనటువంటి వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని ఆన్లైన్ బ్యాచ్ని కూడా మనం స్టార్ట్ చేయబోతాం త్వరలో. అది ఎప్పుడంటే అక్టోబర్ 1st వీక్లో స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. మరి ఇప్పుడు స్టార్ట్ చేసేటువంటి ఈ యొక్క రిజల్ట్ ఓరియంటెడ్ ఫౌండేషన్ బ్యాచ్ 1,00,000 బ్యాచ్ యొక్క ప్రత్యేకత ఏంటంటే మరి అభ్యర్థుల చేత గరిష్టంగా రాబోయేటువంటి టెట్లో 130 పైబడి మార్కులు సాధించే విధంగా యాక్షన్ ప్లాన్ వేసి విద్యార్థుల చేత దాన్ని అమలు చేయాలనేటువంటి ఒక ఆలోచన. ఎందుకంటే నిన్న మెగా డిఎస్సిలో సెలెక్ట్ అయినటువంటి జాబ్కు సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులందరూ కూడా ఎవరు అన్నట్లయితే 2 అంశాలు మనకి అర్థమవుతున్నాయి. ఎవరు అంటే లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులు. మరి లాంగ్ టర్మ్లో ప్రిపేర్ అయినటువంటి అభ్యర్థులందరికీ వచ్చాయంటే అది అప్పటికి సాధ్యం కాదు కదా, ఇది కాల ప్రమాణం కాదు కదా, ఇది ఒక పరుగు పందెం. ఆ పరుగు పందెంలో ఎవరైతే ముందంజలో ఉంటారో వాళ్ళకి జాబ్ రావడం అనేటువంటిది జరుగుతుంది. కానీ లాంగ్ టర్మ్ అనేటువంటిది ఒక క్రైటీరియా. ఈ లాంగ్ టర్మ్తో పాటు
టెట్లో ఎవరైతే అత్యధికంగా స్కోరు సాధించారో అలాంటి వారికి అవకాశాలు రావడం అనేటువంటిది జరుగుతుంది. జస్ట్ సోషల్ మీడియాలో చెప్తూ ఉంటారు టెట్లో 90 మార్కులు వచ్చాయి కానీ డిఎస్సిలో ఉద్యోగం అని. అది జరగదని నేను అనట్లేదు. కానీ ఎవరో ఒక 1000 మంది రాస్తే ఒక 1000 మందికి ఉద్యోగాలు వస్తే ఆ 1000 మందిలో ఒకరికో ఇద్దరికో ఆ రిజర్వేషన్ క్రైటీరియాలోనూ మరొకటో టెట్లో 90 వచ్చిన డిఎస్సిలో జాబ్ రావడానికి అవకాశం ఉంటుందే కానీ సాధారణంగా కాంపిటీషన్ ఎదుర్కొనేటువంటి అభ్యర్థులకు ఎవరికి కూడా టెట్లో 90 లేదా 75 లేదా 80 ఆయా రిజర్వేషన్లో టెట్లో స్కోర్ వస్తే డిఎస్సిలో జాబ్ అనేటువంటిది అంత సులభం అయితే కాదు. అందుకని టెట్లో స్కోర్ని అంటే టెట్లో ఆల్రెడీ టెట్ రాసినటువంటి అభ్యర్థులు కావచ్చు, టెట్లో గతంలో టెట్ రాసి తక్కువ మార్కులు వచ్చినటువంటి అభ్యర్థులు కావచ్చు, గతంలో డిఎస్సి రాసి 1-2 మార్కులతో మిస్ అయినటువంటి అభ్యర్థులు కావచ్చు, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని రాబోయేటువంటి టెట్లో వారి చేత 130+ మార్కులు సాధించేటట్లుగా యాక్షన్ ప్లాన్ రూపొందించి అది వారి చేత అమలుపరచడం అనేటువంటిది. అలాగే టెట్ అనంతరము డిఎస్సిలో కూడా వారు ఉద్యోగం సాధించే విధంగా ఖచ్చితమైనటువంటి ఒక పకడ్బందీ ప్రణాళికతో ఈ యొక్క లక్ష్య 2026 అనేటువంటి రిజల్ట్ ఓరియంటెడ్ ఫౌండేషన్ బ్యాచ్ అనేటువంటి దాన్ని సెప్టెంబర్ 14న స్టార్ట్ చేయబోతున్నామమ్మ. మరి ఎవరైతే కోచింగ్ అవసరం అనుకుంటారో అలాంటి అభ్యర్థులందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రామ్ని ఉపయోగించుకోవచ్చు. ఆఫ్లైన్లో క్లాస్ రూమ్ కోచింగ్ అలా రావడానికి అవకాశం లేనటువంటి వాళ్ళు ఇంతకుముందు నేను చెప్పినట్లుగా అక్టోబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యేటువంటి ఆన్లైన్లో మీరు ఉపయోగించుకోవచ్చు. లేదా జనరల్గా సాధారణంగా ఈ యొక్క లక్ష్య అనేటువంటిది కాకుండా జనరల్గా ఆన్లైన్ వీడియో క్లాసెస్ కానీ ఆన్లైన్ ఎగ్జామ్స్ కానీ ఆల్రెడీ టీచర్స్ అకాడమీ కనిగిరి యాప్లో ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నాం. ఎవరైనా కావాలంటే మీరు వాటిని ఉపయోగించుకోవచ్చు. మరి ఇక్కడ 14వ తేదీన స్టార్ట్ అయిపోయేటువంటి ఈ యొక్క లక్ష్య 2026 యొక్క ప్రోగ్రాం యొక్క సంబంధిత అంశాలు ఏమిటి అన్నట్లయితే మరి ముఖ్యంగా ఎస్జిటి వాళ్ళకి చూద్దాం. ఎస్జిటి వాళ్ళకి సంబంధించి టెట్ మరియు డిఎస్సి రెండిటి యొక్క ప్రోగ్రామ్ని ఒకేసారి స్టార్ట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కారణం ఏంటంటే ఎస్జిటి అభ్యర్థులకు టెట్ మరియు డిఎస్సి సిలబస్ అనేటువంటిది కంటెంట్ పరంగా కానీ మెథడాలజీల పరంగా కానీ రెండిటి కూడా ఒకే రకంగా ఉంటుంది. మరి 2024 మార్చిలో జరిగిన టెట్ను కానీ 2024 అక్టోబర్లో జరిగినటువంటి టెట్ను కానీ రీసెంట్గా జరిగినటువంటి మెగా డిఎస్సి యొక్క ప్రశ్నాపత్రాలను కానీ మనం పరిశీలన చేసినట్లయితే ఒక్కొక్కసారి ఒక్కో రకంగా ఇస్తున్నారు. ఒకసారేమో 8వ తరగతికే పరిమితం అవుతున్నారు, మరొకసారేమో 9 మరియు 10వ తరగతుల నుంచి కూడా ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. ముఖ్యంగా ఆ 2 టెట్లు అంటే మనకి ఇంతకుముందు 2024లో ఇప్పుడున్నటువంటి సిలబస్ల రీత్యా 2024 మార్చిలో ఒక టెట్ జరిగింది, మనకు అందరికీ తెలుసు. అలాగే 2024 అక్టోబర్లో కూడా ఒక టెట్ జరిగింది. ఈ 2 టెట్ల యొక్క ప్రశ్నాపత్రాలను కానీ మనం పరిశీలన చేస్తే ఎస్జిటి పేపర్ 1 యొక్క ప్రశ్నాపత్రాలను కానీ పరిశీలించినట్లయితే సైన్స్ మరియు సోషల్ స్టడీస్లు అనేటువంటివి 9 మరియు 10వ తరగతుల నుంచి కూడా ప్రశ్నలు ఇస్తున్నారు. మ్యాథ్స్ జోలికి వెళ్ళట్లేదు 8 దాటి, తెలుగు జోలికి వెళ్ళట్లేదు 8వ తరగతి దాటి. ఒక కంటెంట్ అంటే ఆన్లైన్ ఎగ్జామ్స్ నిర్వహించడం ద్వారా వాళ్ళకి ప్రశ్నలు ఎక్కువ అవసరం కావడం వలన వాళ్ళు ఏం చేస్తున్నారంటే 9 మరియు 10వ తరగతికి సంబంధించినటువంటి సైన్స్ మరియు సోషల్ రిలేటెడ్గా ఉండేటువంటి పాఠ్యాంశాల నుంచి 9, 10వ తరగతుల నుంచి కూడా ప్రశ్నలు ఇస్తున్నారు. కాబట్టి చదవగలిగేటువంటి శక్తి సామర్థ్యాలు ఉండేటువంటి అభ్యర్థులని 8వ తరగతి వరకు మాత్రమే కాకుండా 9 మరియు 10వ తరగతిలో ఉండేటువంటి సైన్స్ మరియు సోషల్ సంబంధించినటువంటి అంశాల్లో కూడా వారిని పరిపూర్ణలుగా తయారు చేయలేనటువంటి ఆలోచనతో టెట్ మరియు డిఎస్సి ప్రోగ్రామ్ను కలిపి వాళ్ళకి నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఎందుకంటే చూడండి, ఎస్జిటి వాళ్ళకి కంటెంట్స్ టెట్లో ఉంటాయి, అలాగే డిఎస్సిలో కూడా ఉంటాయి. కంటెంట్స్ అంటే 5 కంటెంట్లు తెలుసు కదా, టెట్లో ఉంటుంది. అలాగే డిఎస్సిలో కూడా కంటెంట్స్ అనేవి 5 కంటెంట్లో ఉంటాయి. 2 లాంగ్వేజ్లు, 3 నాన్ లాంగ్వేజెస్, తెలుగు, ఇంగ్లీషు, మ్యాథ్స్, సైన్స్, సోషల్ స్టడీస్ 5 కంటెంట్లు టెట్లో ఉంటాయి, డిఎస్సిలో కూడా ఉంటాయి. సాధారణంగా మనము టెట్కి కంటెంట్ని ఏం చేస్తుంటామంటే 8వ తరగతి వరకు చదువుతుంటాం, కానీ డిఎస్సికి ఏం చేస్తుంటామంటే 10వ తరగతి వరకు చదువుతుంటాం. అది టెట్ అయినా డిఎస్సి అయినా సరే
చదవగలిగేటువంటి సామర్థ్యాలు ఉన్నటువంటి వాళ్ళు గత అనుభవాల దృష్ట్యా సైన్సు మరియు సోషల్కి సంబంధించిన అంశాలు మాత్రము 9 మరియు 10వ తరగతులు చదవాలి తప్పదు. ఎందుకంటే వాళ్ళు సిలబస్ని దాటి వెళ్తున్నారు, మనం ఏం చేయలేనటువంటి పరిస్థితి. వాస్తవంగా నిన్న మెగా డిఎస్సిని మనం గమనించినట్లయితే మెగా డిఎస్సి యొక్క ప్రశ్నాపత్రాలు మనం పరిశీలన చేస్తే సైకాలజీ విభాగంలో స్టాటిస్టిక్స్ అనేటువంటిది లేదు, సంఖ్యాశాస్త్రం అనేటువంటిది లేదు. కానీ సంఖ్యాశాస్త్రం నుంచి కూడా ప్రశ్నలు ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అలా జరుగుతుంది కాబట్టి మనం ముందస్తుగా మనం ఎవరైతే అవి నేర్చుకోగలిగేటువంటి సమర్థత ఉంటుందో వాళ్ళందరూ కూడా 9th మరియు 10th కూడా నేర్చుకోవడం మంచిది. కంటెంట్లు అనేవి రెండిట్లో ఉంటాయి. అలాగే 5 మెథడాలజీకి సంబంధించి డిఎస్సిలో ఉంటుంది మరియు టెట్లో కూడా ఉంటుంది. అలాగే టెట్లో వచ్చేసి సైకాలజీ ఉంటుంది, అలాగే డిఎస్సిలో కూడా సైకాలజీ అనేది ఉంటుంది. ఇక అదనంగా డిఎస్సిలో వచ్చేటువంటి అంశాలు ఏంటమ్మా? 2 అంశాలు, పిఐ ఒకటి, జీకే ఒకటి. ఇదే కదా డిఎస్సిలో అదనంగా వచ్చేది పిఐలో ఒక 3 యూనిట్లు ఉన్నాయి. ఈ పిఐలో ఉండేటువంటి 3 యూనిట్లు అంటే పిఐలో మొత్తం ఒక 6 యూనిట్లు ఉంటాయి. 3 యూనిట్లు ఆల్రెడీ మనకు సైకాలజీలో కవర్ అయిపోతాయి పెడగోగీలో. ఇక అదనంగా 3 యూనిట్లు ఉంటాయి పిఐలో. హిస్టరీ ఆఫ్ ఎడ్యుకేషన్, టీచర్ ఎంపవర్మెంట్, కాంటెంపరీ ఇష్యూస్ ఇన్ ఇండియన్ ఎడ్యుకేషన్. ఇవి మాత్రమే పిఐలో మనకు అదనంగా ఉండేటువంటి అంశాలు. ఇక జీకే అంటే అర్థం ఏంటి? అన్ని సబ్జెక్టులకు సంబంధించినటువంటిది. ఇవి 2 కదా. అందుకని ఎస్జిటిలో టెట్ను మరియు డిఎస్సిని వేరు చేసి చూడలేము. కాబట్టి మొదటి నుంచే ఒక మంచి ప్రణాళికతో విద్యార్థులను తయారు చేయాలనేటువంటి ఆలోచనతో మరి ఎస్జిటికి సంబంధించి టెట్ ప్లస్ డిఎస్సి ప్రోగ్రామ్ను డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. మరి ఏదైతే ఈ ఎస్జిటికి సంబంధించినటువంటి ఈ టెట్ ప్లస్ డిఎస్సి ప్రోగ్రామ్ ఉందో వీరికి ప్లానింగ్ ఎలా చేశామంటే ఒక 6 నెలల ప్రణాళిక, 6 months అమ్మ. కానీ మీరు అనుకోవచ్చు 6 months మేము అన్ని రోజులు ఉండడానికి వీలు పడదు, 2 నెలలు 3 నెలలు అయిపోవాలి. మనం ఒక్కసారి గుర్తుకు తెచ్చుకోండి అమ్మ. స్పీడ్గా నేర్చుకొని తర్వాత సబ్జెక్టు గుర్తుండక దీర్ఘకాలికంగా ఎదురుచూసి మరలా జాబును మిస్ అవ్వడం కంటే ప్రారంభంలోని అడుగులు నిదానంగా వేస్తూ సబ్జెక్ట్ను అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తే అది మీకు ఎక్కువ కాలము గుర్తుంటుంది. అభ్యర్థులు ఎలా ఉంటారంటే వచ్చినప్పుడు నుంచి సిలబస్ కంప్లీట్ అంటారు. సిలబస్ పూర్తయినంత మాత్రాన మనకు ఉద్యోగం వచ్చినట్టు కాదమ్మా. ఆ సిలబస్ ఏదైతే ఉందో దాని మీద మనకు సంపూర్ణ అవగాహన రాకుండా కోచింగ్ రావడం వల్ల కూడా ఉపయోగం ఏమీ లేదు. కాబట్టి ఇది ఒక మంచి లక్ష్యంతో ఈ ప్రోగ్రామ్ను మేము స్టార్ట్ చేస్తున్నాం. కాబట్టి ఈ 6 నెలలు ఏం చేస్తామంటే 4 నెలలు కోచింగు జరుగుతుంది, 2 నెలలు వచ్చేసి ఎగ్జామ్స్ అనేటువంటివి. ఆ 4 నెలలు ఏదైతే కోచింగ్ జరిగిందో ఆ 4 నెలల పాటు జరిగినటువంటి ఆ విషయాలన్నింటినీ కూడా ఎగ్జామినేషన్ ఓరియంటేషన్లో రాబోయేటువంటి టెట్ మరియు డిఎస్సికి సంబంధించినటువంటి ఓరియంటేషన్లో ఆ యొక్క ప్రోగ్రామ్ని నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మీరు చాలామంది అనవచ్చు, సోషల్ మీడియాలో వస్తుంది కదా సార్, సెప్టెంబర్ చివరికి టెట్ నోటిఫికేషన్ ఇస్తారంట, నవంబర్లోనే ఎగ్జామ్ జరుపుతారంట, మరి మధ్యలో ఉండేది 45 రోజులే కదా సార్, మరి ఎట్లా మీరేమో 4 నెలలు కోచింగ్ అంటున్నారు, 2 నెలలు ఎగ్జామ్ అంటున్నారు, మరి ఈ సమయం ఎట్లా సరిపోతుంది మీరు అనుకోవచ్చు. ఇవన్నీ ప్రభుత్వము అధికారికంగా చెప్పినటువంటి అంశాలు కాదు. ఇవి సోషల్ మీడియాలో ఎవరి ఇష్టానుసారంగా ఎవరు ఒపీనియన్స్ వాళ్ళు చెప్పినాయే తప్ప ఇవన్నీ వాస్తవ అంశాలు కాదు. ఒకవేళ నిజంగా నోటిఫికేషన్ ఇస్తే ఆ నోటిఫికేషన్ ఇచ్చిన సమయాన్ని బట్టి ఆ రోజు మనం ప్లానింగ్ని మార్చుకుందాం. అసలు వాళ్ళు ఏమి ఇవ్వకుండా ఇప్పటి నుంచే పరిగెత్తి 45 రోజుల్లోనే సిలబస్ కంప్లీట్ అంటే 45 రోజుల్లో సిలబస్ కంప్లీట్ అవుతుందనేటువంటి ఆలోచనతో 45 రోజుల్లో నాకు సిలబస్ కావాలనేటువంటి ఒక ఆలోచనతో మీరు కోచింగ్ రావడం కంటే కూడా ఇంటి దగ్గర ఉండి సెల్ఫ్ ప్రిపరేషనే బెటర్ అమ్మ. 45 రోజులు ఏది సాధ్యము కాదు. వాస్తవ పరిస్థితులను గమనిస్తే 45 రోజులు ఏది సాధ్యం అనేటువంటిది కాదు. కాబట్టి 4 నెలలు కోచింగ్ను కంప్లీట్ చేస్తాం, సిలబస్ని కంప్లీట్ చేసే ప్రాసెస్ ఉంటుంది. 2 నెలలు చేసి దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ప్రాసెస్ అనేటువంటిది నిర్వహించడం అనేటువంటిది జరుగుతుంది. ఇది ఎస్జిటికి సంబంధించినట్టు. అయితే ఈ యొక్క ఎస్జిటికి సంబంధించిన అభ్యర్థులను సాధారణంగా ఎంతమంది వచ్చినా తీసుకునేటువంటి పరిస్థితితో కాకుండా, అందుకని దీనికి ఒక పేరు పెట్టాం 1,2026 అని.
200 మందినే తీసుకోవడం అనేటువంటిది జరుగుతుంది. కేవలం 200 మందిని మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మీరు కావాలంటే తర్వాత చెక్ చేసుకోవచ్చు. ఈ బ్యాచ్లో 1,02,026 అనేటువంటి బ్యాచ్లో హెచ్జిటికి సంబంధించి కేవలం 200 మంది అభ్యర్థులు మాత్రమే తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. కాబట్టి ఎవరైతే సీరియస్గా చదవాలనే ఆలోచన ఉంటుందో, ఎవరైతే ఈసారి టెట్లో అత్యధిక మార్కులు సాధించాలి, మరియు ఈసారి వచ్చే నోటిఫికేషన్ నేను తప్పనిసరి జాబ్ సాధించాలి అనేటువంటి ఆలోచన ఉంటుందో అలాంటి వాళ్ళు మాత్రమే ఈ యొక్క కోర్సుని ఎంపిక చేసుకోండి. మరొకటి కూడా ఇప్పుడు ప్రభుత్వం చెప్పినట్లుగా లేదా మనకు వస్తున్నటువంటి వార్తల ప్రకారంగా టెట్ నోటిఫికేషన్ అయితే 100% వస్తుంది, దాంట్లో అనుమానం ఏం లేదు. కానీ డిఎస్సి అనేటువంటిది రకరకాల పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, వస్తుంది. కాబట్టి అది వాళ్ళు అనుకున్నట్టుగా 2026లోనే రావచ్చు, లేదా పరిస్థితులు అనుకూలించకపోతే తర్వాత అయినా రావచ్చు. ఎప్పుడు వచ్చినా కూడా ఇప్పుడు మెగా డిఎస్సిలో వచ్చిన పోస్టులు 16,000 పోస్టులతో మరొక నోటిఫికేషన్ రావడం అనేది మాత్రము సాధ్యం కాదమ్మా. అన్ని పోస్టులతో రావడం అనేటువంటిది వెంటనే సాధ్యం కాదు. ఒకవేళ వీళ్ళు ఏదైనా 3-4 సంవత్సరాలు ఆగి మళ్ళీ ఎలక్షన్కి ముందు ఏదైనా నోటిఫికేషన్ ఇస్తే మనం ఒక 10-12 వేలు ఆశించవచ్చేమో. కానీ వాళ్ళు 2022లోనే మరలా నోటిఫికేషన్ ఇవ్వాలనుకుంటే మాత్రము అన్ని పోస్టులు రావు. అందుకని నేను మెగా డిఎస్సి విడుదల అయినప్పుడు కూడా నేను చెప్పాను, మీకు గుర్తుందో లేదు, బీఈడి వాళ్ళకు, ముఖ్యంగా బీఈడి వాళ్ళకి సంబంధించినటువంటి పోస్టుల సంఖ్య చూస్తే గత 2 దశాబ్దాల నుంచి కూడా ఒక్కొక్క సబ్జెక్టు పరంగా ఇన్ని పోస్టులు ఎప్పుడు రాలేదు. మరి బీఈడి వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో కూడా దీన్ని నిర్లక్ష్యం చేసుకున్నట్లయితే ఇక మీరు మరలా భవిష్యత్తులో ఇలాంటి అవకాశాన్ని చూడలేరని కూడా చెప్పాను. అందుకని ఈరోజు మనం చూస్తే ఏ గ్రామాల్లో చూసినా కూడా బీఈడి చేసిన వాళ్ళే జాబ్స్ వచ్చినటువంటి వాళ్ళు ఎక్కువ కనపడుతున్నారు. కారణం ఏంటంటే ప్రతి సబ్జెక్టులో కూడా మినిమం 50, 60, 70, 100, 110, 120 పోస్టులు అనేటువంటివి ఉన్నాయి. కాబట్టి అదే సంఖ్యలో మరలా వస్తాయంటే అది ప్రాక్టికల్గా ఆలోచిస్తే అదే సంఖ్యలో పోస్టులు అనేటువంటివి మాత్రం సాధ్యం కాదమ్మా. ఎవ్రీ ఇయర్ డిఎస్సి అన్నప్పుడు అన్ని పోస్టులు ఎక్కడ జనరేట్ అవుతాయి? రిటైర్మెంట్స్ ఉండాలి కదా. కాబట్టి ముందు మీకు ఫోకస్ అంతా కూడా టెట్ స్కోర్ను పెంచుకోవడం మీద దృష్టి సారించండి. సెకండ్ ఫోకస్ ఏంటంటే టెట్ స్కోరు పెంచుకునేటువంటి క్రమంలోనే డిఎస్సి ప్రిపరేషన్ కూడా మనం కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఎప్పుడు నోటిఫికేషన్ ఇచ్చినా కూడా వెంటనే దానికి సంబంధించి మనం తయారవడం అనేటువంటిది చాలా సులభం అవుతుందన్నమాట. ఇది హెచ్జిటి వాళ్ళకి సంబంధించి. మరి ఇక్కడ ఎస్ఏకి సంబంధించి 2 రకాలు ఉంటాయి కదా. ఎస్ఏకి సంబంధించి 2 రకాల సబ్జెక్టులు ఉంటాయి. నాన్ లాంగ్వేజెస్ అలాగే లాంగ్వేజెస్ అనేవి 2 రకాలుగా ఉంటాయి కదా ఎస్ఏకి సంబంధించి. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి నాన్ లాంగ్వేజెస్ ఉంటాయి, లాంగ్వేజెస్ ఉంటాయి. నాన్ లాంగ్వేజెస్ అంటే ఏంటి? స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, అలాగే స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్. లాంగ్వేజెస్ అంటే ఏంటి? స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు, మనకుండే పోస్టుల గురించి, స్కూల్ అసిస్టెంట్ హిందీ, ఇవి కదా. వీటిని స్కూల్ అసిస్టెంట్ లాంగ్వేజ్. వీళ్ళందరూ కూడా స్కూల్ అసిస్టెంట్లు అందరూ కూడా రాయవలసిన టెట్ ఏంటంటే పేపర్ 2 అంటారమ్మ. దీన్ని ఏమంటారంటే పేపర్ 2 అంటారు. టెట్ని ఏమంటారంటే పేపర్ 2 అంటారు. హెచ్జిటి వాళ్ళు రాయవలసినటువంటి దాన్ని పేపర్ 1 అంటారు. స్కూల్ అసిస్టెంట్ రాయవలసినంతా కూడా పేపర్ 2 అంటారు. ఇది ఎందుకు చెప్తున్నానంటే కొత్తగా రాసే వాళ్ళు కూడా ఉంటారు. ఆల్రెడీ డిఎస్సి రాసినటువంటి వాళ్ళు, టెట్లో రాసినటువంటి వాళ్ళకి అవగాహన ఉంటుంది. కానీ ఎవరైతే కొత్తగా రాయాలో వాళ్ళ అవగాహన కోసం చెప్తున్నారు. మరి ఇక్కడ ఈ పేపర్ 2 అనేటువంటిది ఎవరైతే భవిష్యత్తులో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ రాయాలనుకుంటారో, స్కూల్ అసిస్టెంట్ బయాలజీ రాయాలనుకుంటారో, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ రాయాలనుకుంటారో వీరు రాయవలసినటువంటి టెట్ పేపర్ని ఏమంటారంటే మ్యాథ్స్ అండ్ సైన్స్ అంటారమ్మ. మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ అని చెప్పేసి పిలుస్తారు. పేపర్ 2లో మ్యాథ్స్ అండ్ సైన్స్ పేపర్ని రాయాలి. ఎవరైతే భవిష్యత్తులో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ లేదా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ, స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్ రాయాలనుకుంటారో వాళ్ళు రాయవలసిన టెట్ పేపర్ ఏంటంటే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్. ఎవరైతే భవిష్యత్తులో సోషల్ స్టడీస్ రాయాలనుకుంటారో వాళ్ళు రాయవలసిన టెట్లో ఏంటంటే సోషల్ స్టడీస్ అనేటువంటి దాన్ని రాయాలి. అంటే పేపర్ 2లో రకాలు ఉన్నాయమ్మ. మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేటువంటిది ఒక పేపరు, సోషల్ స్టడీస్ అనేటువంటిది ఒక పేపరు. ఎవరైతే భవిష్యత్తులో
స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అవ్వాలన్నా, బయాలజీ అవ్వాలన్నా, ఫిజికల్ సైన్స్ అవ్వాలన్నా వాళ్ళు పాస్ అవ్వాల్సినటువంటి టెట్ ఏంటంటే పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్. సోషల్ స్టడీస్ వాళ్ళకి సోషల్ స్టడీసే ఉంటుంది. ఆ తర్వాత స్కూల్ అసిస్టెంట్ తెలుగు రాయాలనుకుంటే వాళ్ళు పేపర్ 2 తెలుగు రాయాలి, తెలుగు లాంగ్వేజ్ రాయాలి. స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ కావాలనుకుంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో పేపర్ 2 రాయాలి. హిందీ కావాలనుకుంటే స్కూల్ అసిస్టెంట్లో హిందీ కావాలనుకుంటే లాంగ్వేజ్ పేపర్ హిందీ అనేటువంటిది రాయాలి. అంటే వీటికి సంబంధించి మనం గమనిస్తే పేపర్ 2లో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించిన పేపర్ 2లో ఏముంటున్నాయి చూడండి ఒక్కసారి. పేపర్ 2లో ఏముంటున్నాయంటే స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించిన పేపర్ 2లో ఒకటి మ్యాథ్స్ అండ్ సైన్స్ అనేది ఒక పేపర్ ఉంటుందమ్మా. అలాగే సోషల్ స్టడీస్ అమ్మ. అలాగే మరొకటి లాంగ్వేజెస్ అమ్మ. అంటే తెలుగు కావచ్చు, లేదా ఇంగ్లీష్ కావచ్చు, లేదా హిందీ కావచ్చు, లేదా ఒరియా కావచ్చు, లేదా మరాఠీ కావచ్చు, కన్నడ కావచ్చు, తమిళం కావచ్చు, ఏదైనా కావచ్చు. లాంగ్వేజెస్ అనేటువంటివి తెలుగు, ఇంగ్లీషు, హిందీ ఎక్సెట్రా. ఇప్పుడు ఇక్కడ కోచింగ్ని ఏం చేస్తున్నామంటే ఇప్పుడు ఈ పేపర్ 2 యొక్క ఎగ్జామ్ స్ట్రక్చర్ ఎలా ఉంటుందంటే చూడండి, అందరికీ కూడా 90 మార్కులకి కామన్గా ఉంటుందమ్మ. అందరికీ 90 మార్కులు కామన్గా ఉంటుంది. నువ్వు పేపర్ 2 ఏది రాసినా కూడా మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి కానీ, సోషల్ స్టడీస్ వాళ్ళకి కానీ, లాంగ్వేజెస్ వాళ్ళకి కానీ ఈ యొక్క 90 మార్కులు కామన్గా ఉంటుంది. ఏంటి ఆ 90 మార్కులు అంటే సైకాలజీ 30 మార్కులు, లాంగ్వేజ్ 1 ఈ సబ్జెక్టుని బట్టి ఉంటుంది. తెలుగు అనుకోండి లాంగ్వేజ్ 1 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్కులు. ఇవి అన్ని టెట్లు రాసే వాళ్ళకి ఇవి కామన్గా ఉండేటువంటి అంశాలు. అంటే 10వ తరగతిలో మనం లాంగ్వేజ్ 1గా తెలుగుని చూజ్ చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా లాంగ్వేజ్ 1 తెలుగు అనేటువంటిది ఉంటుంది. అంటే సైకాలజీ 30 మార్కులు, లాంగ్వేజ్ 1 తెలుగు 30 మార్కులు, లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 మార్కులు అనేటువంటివి కామన్గా ఉంటాయి. 90 మార్కులు అందరికీ కూడా కామన్గా ఉంటాయి. ఈ తెలుగు ఓన్లీ కంటెంట్ అండ్ గ్రామర్, ఇంగ్లీష్ ఓన్లీ కంటెంట్ అండ్ గ్రామర్, వీళ్ళు మెథడాలజీలు చదవలసినటువంటి అవసరము లేదు. ఇక మిగతా 60 మార్క్స్ ఉన్నాయి కదమ్మా, ఈ 60 మార్క్స్ అనేటువంటివి మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి ఎలా ఉంటుందంటే మ్యాథ్స్ 30 మార్కులకు ఉంటుంది, సైన్స్ వచ్చేసి 30 మార్కులకు ఉంటుందమ్మా. మ్యాథ్స్ 30 మార్కులకు ఉంటుంది, సైన్స్ 30 మార్కులకు ఉంటుంది మ్యాథ్స్ అండ్ సైన్స్ రాసేటువంటి వాళ్ళకి. అంటే మ్యాథ్స్ 30 మార్కులు అంటే మ్యాథ్స్ కంటెంట్ 24 మార్కులకు ఉంటుంది, మ్యాథ్స్ మెథడాలజీ 6 మార్కులకి ఉంటుంది. సైన్స్ అంటే బయాలజీ అమ్మ, బయాలజీ వచ్చేసి కంటెంట్ 12 మార్కులకు ఉంటుంది, 3 మార్కులకు మెథడాలజీ ఉంటుంది. ఫిజికల్ సైన్స్ కంటెంట్ 12 మార్కులకు ఉంటుంది, ఫిజికల్ సైన్స్ మెథడాలజీ అనేటువంటిది 3 మార్కులకు ఉంటుంది. అంటే 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఉండేటువంటి కంటెంటు మరియు బీఈడి మెథడాలజీలతో కూడినటువంటి అంశాలు మ్యాథ్స్ అండ్ సైన్స్ వాళ్ళకి 30+30 ఉంటుంది. సోషల్ స్టడీస్ వాళ్ళకి మొత్తం 60 మార్కులకు సోషలే ఉంటుంది. అంటే ఈ 60 మార్కులు ఎలా ఉంటుందంటే 48+12 అమ్మ. అంటే 48 మార్కులు కంటెంట్ అమ్మ. 6 నుంచి 10వ తరగతి వరకు కంటెంట్ ఉంటుంది, 12 మార్కులు మెథడాలజీ అనేటువంటిది ఉంటుంది. ఇక లాంగ్వేజ్లు ఉన్నాయి కదమ్మా, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ, ఈ లాంగ్వేజ్లు ఉంటాయి కదా, తెలుగు కానీ, ఇంగ్లీష్ కానీ, హిందీ కానీ ఉంటుంది కదా, వాళ్ళందరికీ 60 మార్కులకి వాళ్ళ లాంగ్వేజే ఉంటుంది. ఈ లాంగ్వేజ్ వాళ్ళకి మొత్తానికి కూడా 60 మార్కులకి వాళ్ళ యొక్క లాంగ్వేజే ఉంటుంది. అంటే 48 మార్కులకి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది, 12 మార్కులకు తెలుగు మెథడాలజీ ఉంటుంది. ఎవరైనా తెలుగు లాంగ్వేజ్ రాయాలనుకోండి టెట్, ఆ తెలుగు లాంగ్వేజ్కి సంబంధించి 48 మార్కులకు తెలుగు కంటెంట్ ఉంటుంది. ఆల్రెడీ 90లో కూడా 30 ఉంటుంది. ఆ 48 ఒక 30 78 మార్కులకు ఉంటుంది. మెథడాలజీ వచ్చేసి 12 మార్కులకి ఉంటుంది. ఇది టెట్ యొక్క స్ట్రక్చర్. అంటే 150 మార్కులకి టెట్ అనేటువంటిది నిర్వహించడం జరుగుతుంది. మన టార్గెట్ ఏంటంటే ఈ బ్యాచ్లో జాయిన్ అయినటువంటి వాళ్ళకి ప్రతి ఒక్కరికి కూడా దాదాపు 130+ 130 పైబడిన మార్కులు సాధించే విధంగా ఒక పగడ్బందీ ప్రణాళిక వేసి దాన్ని అమలుపరచడం అనేటువంటిది జరుగుతుంది. ఇది టెట్. అయితే ఇప్పుడు ఇక్కడ
ఎస్జిటి వాళ్ళకి టెట్ ప్లస్ డిఎస్సి ప్రోగ్రాంలో వెళ్ళడం అనేది జరుగుతుంది. ఎందుకంటే కంటెంట్లు అనేటువంటివి వాళ్ళకి 10th క్లాస్ వరకే ఉంటాయి కాబట్టి ఇక్కడ టెట్లోనే ఆ విషయాలన్నింటిని కూడా కవర్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. కానీ స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కానీ మనము టెట్ టు డిఎస్సి తేడాన్ని గమనిస్తే టెట్కి ఏముంటుంది, డిఎస్సికి ఏముంటుంది అనే విషయాన్ని మనము స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి చూద్దాం. జస్ట్ ముందు నాన్ లాంగ్వేజెస్ అంటే మ్యాథ్స్, అలాగే ఫిజికల్ సైన్సు, అలాగే బయాలజికల్ సైన్సు, వీటిని మనము చూద్దాం. టెట్కి డిఎస్సికి ఉన్నటువంటి తేడా ఏంటంటే ఇక్కడ ముందు మనం కంటెంట్ చూద్దాం. టెట్లో కంటెంట్ ఉందనుకోండి, కంటెంట్ చూద్దాం. టెట్లో కంటెంట్ ఎంత? 6th to 10th క్లాస్ వరకు నిన్న మెగా డిఎస్సి ప్రకారంగా. డిఎస్సికి కంటెంట్ చూసామనుకున్నాం, డిఎస్సి కంటెంట్ చూసామనుకోండి 6th to ఇంటర్, 6th to 10th, 6th to ఇంటర్. అంటే 10వ తరగతి వరకు కంటెంట్ నీవు టెట్లోనే ప్రిపేర్ అవుతావు, అక్కడికి వెళ్ళేటప్పటికి ఇంటర్మీడియట్ వరకు ప్రిపేర్ అవుతావు. అయితే టెట్లో వచ్చేసి ఈ మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్, బయాలజీ వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ మ్యాథ్స్ చదవాల్సిందే, ప్లస్ ఫిజికల్ సైన్స్ చదవాల్సిందే, ప్లస్ బయాలజీ కూడా చదవాలి. ఈ 3 చదవాలి 6th to 10th. కానీ డిఎస్సీలు అలా కాదు, ఎవరి సబ్జెక్ట్ వాళ్ళే చదువుకుంటారు. ఆప్షనల్. బయాలజీ వాళ్ళు కేవలం బయాలజీ చదువుకుంటారు, ఫిజికల్ సైన్స్ వాళ్ళు కేవలం ఫిజికల్ సైన్సే చదువుకుంటారు, మ్యాథమెటిక్స్ వాళ్ళు కేవలం మ్యాథమెటిక్సే చదువుకోవడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి కంటెంట్లకు సంబంధించి అన్నమాట. ఇప్పుడు మరొకటి మెథడాలజీకి వెళ్దాం. మెథడాలజీకి వెళ్తే టెట్లో చదివే మెథడాలజీ ఏంటంటే బీఈడి సిలబస్ చదువుతాం. ఇక్కడ కూడా చదివేటువంటి మెథడాలజీ ఏంటంటే బీఈడే చదువుతాం. కాబట్టి నువ్వు టెట్కి ఏదైతే ప్రిపేర్ అవుతావో డిఎస్సి కూడా అదే ప్రిపేర్ అవుతావు. టెట్ వేరు కాదు, డిఎస్సి వేరు కాదు, మెథడాలజీలు. కాబట్టి ఇక్కడ కంటెంటు మరియు మెథడాలజీ, ఇక్కడ కంటెంటు మరియు మెథడాలజీలు. ఇక్కడ టెట్లో కంటెంటు మరియు మెథడాలజీ ఎన్ని మార్కుల కంటే 60 మార్కులకి. కంటెంటు మరియు మెథడాలజీలు ఎన్ని మార్కుల కంటే 60 మార్కులకి టెట్లో జరుగుతుంది. డిఎస్సిలో కూడా అంతే. కంటెంటు మరియు మెథడాలజీలు డిఎస్సీలు ఎంతంటే డిఎస్సిలో కూడా 60 మార్కులకే. ఎందుకని మొత్తం 80 మార్కులకు కదా డిఎస్సి. 80 మార్కుల్లో 20 మార్కులకు జనరల్ సబ్జెక్ట్స్ కదా, జీకెన్, కరెంట్ అఫైర్స్, పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషను, సైకాలజీ, ఇవన్నీ కలిపి ఒక 20 మార్కులు అయితే 60 మార్కులకు వచ్చేసి కంటెంట్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన తేడా ఏంటంటే టెట్లో వచ్చేసి 10వ తరగతి వరకు మాత్రమే కంటెంట్ చదువుతావు, డిఎస్సికి వచ్చేటప్పటికి ఇంటర్మీడియట్ వరకు మాత్రమే కంటెంట్ చదవడం అనేటువంటిది జరుగుతుంది. కాబట్టి ఇక్కడ మనం నిర్వహించేటువంటి ప్రోగ్రాంలో స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి సంబంధించి టెట్ ప్రిపరేషన్లోనే మెథడాలజీని మొత్తాన్ని కంప్లీట్ చేయడం జరుగుతుంది. 10th క్లాస్ వరకు కంటెంట్లు కూడా కంప్లీట్ చేయడం అనేటువంటి జరుగుతుంది. ఒక ఇంటర్మీడియట్ కంటెంట్ అనేటువంటి దాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ముందు మనం టెట్కి ఇవన్నీ రెడీ అయిపోతే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత లేదా టెట్ తర్వాత ఇంటర్మీడియట్ సిలబస్ గురించి మనము ఆలోచన చేయొచ్చు. కాబట్టి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఒకే సబ్జెక్ట్కి ఎక్కువ మంది అభ్యర్థులు వచ్చే అవకాశం కూడా ఉండదు. కాబట్టి ఇంటర్మీడియట్ అనేటువంటి దాన్ని స్టార్టింగ్లో స్టార్ట్ చేయడం అనేటువంటి సాధ్యం కాదు. కాబట్టి అందుకని వీళ్ళకి ఎస్ఏ వాళ్ళకి ఏం చేశామంటే కేవలం టెట్ ప్రోగ్రామ్ని డిజైన్ చేశాం. టెట్ ప్రోగ్రామ్ డిజైన్ చేసినా కూడా అందులో టెట్ సిలబస్లో ఉండేటువంటి అంశాలే డిఎస్సి కూడా దాదాపు కవర్ అయిపోతాయి. ఇప్పుడు చూడండి, తర్వాత 3వది సైకాలజీ అనేది టెట్లో ఉంటుంది, అలాగే సైకాలజీ అనేటువంటిది డిఎస్సిలో కూడా ఉంటుంది. ఇక్కడ టెట్లో ఉండేటువంటి తెలుగు మరియు ఇంగ్లీష్ అనేవి కేవలం టెట్ వరకే చదువుతారు, డిఎస్సిలో ఉండవు. నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి డిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్కి కానీ లేదా ఫిజికల్ సైన్స్కి కానీ బయాలజీకి కానీ లేదా సోషల్ స్టడీస్కి కానీ ఎవరికి కూడా ఉండదు. సోషల్ స్టడీస్ వాళ్ళకి కూడా ఎవరికి ఉండదు. సోషల్ స్టడీస్ వాళ్ళకైనా అంతే కదా. ఇక్కడ కంటెంట్ 6 నుంచి 10వ తరగతి వరకు టెట్లో ఉంటుంది, డిఎస్సికి వెళ్ళేటప్పటికి ఇంటర్మీడియట్ వరకు కూడా ఉంటుంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని అందరినీ కూడా స్కూల్ లెవెల్ కంటెంట్లో తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. మీకు బీఈడి మెథడాలజీ మీకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది, సైకాలజీ మీకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది,
పర్స్పెక్టివ్స్ మీకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది, జీకే మీకు తర్ఫీదు ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పేరుకు టెట్ అని ఎందుకు అంటున్నామంటే ముందు టెట్ రాస్తారు కాబట్టి దీని పరంగా కానీ చూసినట్లయితే ఒక ఇంటర్మీడియట్ సిలబస్ మినహాయిస్తే మిగతాదంతా కూడా పూర్తి చేయడం అనేటువంటిది జరుగుతుంది. అందుకని అక్కడ ఓన్లీ టెట్ అని పెట్టాం. టెట్ ప్లస్ డిఎస్ అంటే ఇంటర్మీడియట్ కూడా దాని భాగంకి వస్తుంది కాబట్టి ఇప్పుడున్న పరిస్థితుల్లో దాన్ని పూర్తి చేయడం సాధ్యం కాదు కాబట్టి అక్కడ ఓన్లీ టెట్ అని చెప్పేసి పెట్టడం జరిగింది. అంటే డిఎస్సికి సంబంధించి కూడా 10th క్లాస్ వరకు కంటెంటు, అలాగే ఏదైతే బీఈడి మెథడాలజీ ఉందో అవన్నీ కంప్లీట్ చేయడం జరుగుతుంది, సైకాలజీని కంప్లీట్ చేయడం జరుగుతుంది, పర్స్పెక్టివ్స్ కూడా కంప్లీట్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. ఇవి వీటికి సంబంధించి లక్ష్య ప్రోగ్రామ్కి సంబంధించి. అయితే అంటే పర్సన్ టు పర్సన్ మెంటర్షిప్ గైడెన్స్ ఇవ్వాలి, ప్రతిరోజు వాళ్ళతో ఇంటరాక్ట్ అవుతూ వాళ్ళు ఎలా చదువుతున్నారో గమనిస్తూ వాళ్ళకి ఎగ్జామ్స్ నిర్వహిస్తూ ఎక్కడ తప్పులు చేస్తున్నారో చూస్తూ వాటిని గైడ్ చేయాలి. కాబట్టి క్రౌడ్గా ఉంటే అది సాధ్యం కాదు. కాబట్టి నోటిఫికేషన్ వచ్చినప్పుడు జనరల్గా క్రౌడ్గా ఎక్కువ బ్యాచ్లు వస్తే చేస్తాం. ఇప్పుడు అంత క్రౌడ్ ఉండదు కాబట్టి ఇప్పుడు దాన్ని చేయగలం. కాబట్టి దీనికి ఒక స్పెషల్ డిజైన్ చేయడం అనేటువంటిది జరిగింది. అందువల్ల ఎవరైతే సబ్జెక్ట్ నేర్చుకోవాలనుకుంటారో, ఎవరైతే తమ స్కోర్ను పెంచుకోవాలనుకుంటారో వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం అని మాత్రం చెప్పగలుగుతాను. అందుకని ఎస్జిటిలో కేవలం 2 మెంబర్స్ని మాత్రమే తీసుకోవడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్లకు సంబంధించి ఈచ్ సబ్జెక్టుకు కేవలం 100 మెంబర్స్ని మాత్రమే తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. మ్యాథ్స్ వాళ్ళు వస్తే ఎవరైనా 100కి మించి తీసుకో, బయాలజీ వాళ్ళు అంతే 100కి మించి తీసుకోం, ఫిజికల్ సైన్స్ వాళ్ళైనా సరే 100కి మించి తీసుకోం, తెలుగు వాళ్ళైనా సరే 100కి మించి తీసుకోం, ఇంగ్లీష్ వాళ్ళైనా సరే 100కి మించి తీసుకో. అంటే ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ ఉంది, బయాలజీ ఉంది, ఫిజికల్ సైన్స్ ఉంది, అలాగే లాంగ్వేజెస్లో తెలుగు ఉంది, లాంగ్వేజెస్లో ఇంగ్లీష్ కూడా ఉంది. ఒక హిందీ తప్ప మిగతావన్నీ కూడా ఉన్నాయి. ఈ బ్యాచ్కి సంబంధించి మరి 14వ తేదీ నుంచి బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మరి కనిగిరిలో స్టార్ట్ అవుతుంది, అలాగే విజయనగరంలో కూడా స్టార్ట్ అవుతుంది. మరి ఎవరైతే కనిగిరిలో విషయాలు తెలుసుకోవాలనుకుంటారో కనిగిరికి సంబంధించినటువంటి ఫోన్ కాల్స్ 9848661318, 9848662328 అనేటువంటి నెంబర్స్కు కాల్ చేసి మీరు విషయాలు తెలుసుకోవచ్చు. అలాగే విజయనగరానికి సంబంధించి 9441316768, 9491316768 అన్నమాట. ఇది ఈ యొక్క లక్ష్య 2026 ప్రోగ్రాంకు సంబంధించినటువంటి అంశాలు. 14వ తేదీన బ్యాచ్ అనేటువంటిది స్టార్ట్ అవుతుంది. మరి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో సాధారణంగా మనకు మెగా డిఎస్సీలు 9th వరకు కొత్త, 10వ తరగతి పాత సిలబస్ ఉంది. ఇప్పుడు అప్కమింగ్ టెట్ కానీ డిఎస్సి కానీ మొత్తం కూడా ఇప్పుడు స్కూల్ ఏదైతే రన్ అవుతుందో, ఎన్సీఆర్టీ సిలబస్ ఏదైతే రన్ అవుతుందో 6th క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు ఆ సిలబస్కు సంబంధించినటువంటి ప్రింటెడ్ మెటీరియల్ మీకు ఇవ్వడం జరుగుతుంది ప్రతి అభ్యర్థికి కూడా. దానికి సంబంధించిన మెథడాలజీస్ కానీ కంటెంట్లు కానీ ప్రతిది కూడా ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వడం జరుగుతుంది. మీకు తెలుసు టీచర్స్ అకాడమీ యొక్క మెటీరియల్ ఎంత ప్రామాణికంగా ఉంటుందనేటువంటి విషయం మీకు తెలుసు. కాబట్టి కోచింగ్ జాయిన్ అయినటువంటి ప్రతి అభ్యర్థికి కూడా ఈ యొక్క ప్రింటెడ్ మెటీరియల్ ఇవ్వడం అనేటువంటిది జరుగుతుంది. కోచింగ్ జరిగినన్ని రోజులు కూడా డైలీ ఎగ్జామ్స్ అనేటువంటివి ఉంటాయి. ఈ డైలీ ఎగ్జామ్స్ ముగిసిన తర్వాత సబ్జెక్ట్ వైజ్ గ్రాండ్ టెస్టులు, అలాగే టోటల్ సిలబస్ గ్రాండ్ టెస్టులు, టెట్ రిలేటెడ్ గ్రాండ్ టెస్టులు, డిఎస్సి రిలేటెడ్ గ్రాండ్ టెస్టులు, ఈ గ్రాండ్ టెస్టులు మొత్తం కూడా ఈ లక్ష్య 2026 ప్రోగ్రాంలో భాగంగా నిర్వహించడం అనేటువంటి జరుగుతుంది. ఎవరైతే క్లాస్ రూమ్ కోచింగ్ కావాలనుకుంటారో వాళ్ళందరూ కూడా దీన్ని ఉపయోగించుకోండి. రావడానికి ఇబ్బంది పడేటువంటి వాళ్ళందరూ కూడా అక్టోబర్ 1st వీక్ కోసం ఎదురు చూడండి. దీని యొక్క విధి విధానాలన్నీ కూడా ఆన్లైన్లో ఎలా ఉంటాయనేటువంటి విషయాన్ని అక్టోబర్ 1st వీక్లో అనౌన్స్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.